ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ఏపీ ఏరోస్పేస్ రక్షణ విధానం 4.0ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025-2030 మధ్య అమల్లో ఉండేలా సరికొత్త విధానాలతో పాలసీని అమల్లోకి తెచ్చింది. ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, భారీ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ విభాగ క్లస్టర్ల కోసం రాష్ట్రంలో పలుచోట్ల యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యమని తెలిపిన ప్రభుత్వం దీనికోసం హబ్ అండ్ స్పోక్ మోడల్లో సబ్ సెక్టర్ కేంద్రీకృత ఎంఎస్ఎంఈ పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 23,000 ఎకరాలు గుర్తించిందని పాలసీలో తెలిపింది. ఏపీ ఐఐసి కోసం ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. వీటిలో అప్రోచ్ రోడ్, విద్యుత్ కనెక్టివిటీ, నీటి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.